చేస్తాను. కామెంట్రీస్ అండ్ లివింగ్ ఇవాళ కూడా టాపిక్ అమ్మగారు కృష్ణమూర్తి గారు రచించిన కామెంట్రీస్ ఆన్ లివింగ్. టాపిక్ టాపిక్ చెప్తున్నాను, ఉండండి, ఇక్కడే తీసి ఉంచాను. టాపిక్ ఏమో మీడియోక్రిటీ. అర్థమైందా? మీడియోక్రిటీ. అలాగే అమ్మగారు. శ్రీ సద్గురుభ్యో నమః. ఇవాళ తారీఖు 6 నవంబర్ 2023. జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో పార్ట్ 2 నుంచి మీడియోక్రిటీ అనే టాపిక్ మీద లక్ష్మీ మేడం గారు చదివి వివరించి వినిపిస్తారు మనకు. అంటే మీడియోక్రిటీ అంటే ఒక రకంగా సామాన్యత అని అర్థం అనమాట. మీడియోక్రిటీ అన్న పదానికి సామాన్యత అని డిక్షనరీ మీనింగ్ ఉంది. అందువల్ల నిమిషం అండి, చాలా జలుబు ఒకటి వచ్చేస్తున్నది బాగా. చూద్దాం, ఒక్క నిమిషము, నేను ఆ గుడ్డ తెచ్చుకోవాలి. ఉండేది ఎక్కడ? సామాన్యత అని అర్థం అనమాట. దీనిలో అక్కడ తుఫాను ఎన్నో రోజుల నుంచి ఉంది. పెద్ద గాలులు, అంటే ఇంకా కుండపోత వర్షాలు, ఆ నీరుని భూమి పీల్చుకుంటోంది. సోకింగ్ అంటే పీల్చుకుంటోంది. అక్కడ ఎన్నో సమ్మర్స్ లో ఉన్నటువంటి, అంటే సమ్మర్ లో డస్ట్ అంతా ఉంటుంది కదా, అదంతా కడుక్కుపోతుంది అనమాట. ఆ ట్రీస్ మీద, అక్కడ చెట్ల మీద ఉన్న ఆ మట్టి అంతా కడిగేసినట్టు అయిపోయింది. ఈ భాగంలో ఎన్నో సంవత్సరాలై అసలు ఇంత రెయిన్ అన్నది లేదనమాట. అంటే ఎన్నో సంవత్సరాలు రెయినే లేదుట. సారీ, కానీ ఇప్పుడు దానికది తయారైంది. అట్లీస్ట్ ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు, అంటే బట్ నౌ ఇట్ వాజ్ మేకింగ్ అప్. ఇప్పుడు ఆ వర్షాలు అవి పడుతున్నాయని. అండ్ దేర్ వాజ్ గ్లాడ్నెస్ ఇన్ ద నాయిస్ ఆఫ్ ద రెయిన్ అండ్ ద రన్నింగ్ వాటర్స్. అందరూ కూడా ఆ వాన యొక్క సౌండ్ తోటి, ప్రవహిస్తున్నటువంటి నీళ్లతోటి అందరికీ ఒక రకమైన ఆనందం వచ్చిందనమాట. అంటే ఇన్నాళ్ళు అక్కడ వర్షాలు లేవు గనక ఎప్పుడు ఉంటే విసిగేస్తుంది, కానీ ఎన్నో సంవత్సరాలు లేకపోవడం వల్ల ఆ నీళ్లు అవి ప్రవహిస్తున్నా అక్కడ దేర్ వాజ్ గ్లాడ్నెస్, ఆనందం ఉంది ఆ సౌండ్ ధ్వనిలో. ఇంకా రెయిన్ అంటే పడుతూనే ఉంది వర్షం. మేమేమో పడుకునేసరికి ఇంకా పడుతూనే ఉంది. ఆ పిట్టర్ అనే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ చాలా గట్టిగా ఉంది రూఫ్ మీద. అంటే అంత పెద్ద వాన పడుతోంది. అది ఒక రిథమిక్ గా, ఒక డాన్స్ లాగా ఎన్నో జలపాతాల యొక్క, అంటే స్ట్రీమ్స్, అంటే సెలయేరు లాంటివి, వాటి సౌండ్ అంతా ఉంది అందులో. ఒకసారి ఇది వెళ్ళిపోతుంది అండి.
బట్ నౌ అయితే అక్కడ దే దెన్ వాట్ ఏ లవ్లీ మార్నింగ్ ఇట్ వాస్. ఎంత సౌందర్యమైనటువంటి పొద్దున్నిది. అక్కడ మేఘాలన్నీ వెళ్ళిపోయాయి. కొండలేమో చుట్టూరా ఉన్నవి మెరుస్తున్నాయి. ఆ పొద్దున్నేను అంత ఎర్లీ మార్నింగ్ కాంతిలో, సూర్యకాంతిలో. అవన్నీ కూడా వాటి మీద డస్ట్ అంతా వాష్ అయిపోయి క్లీన్‌గా ఉన్నాయి. ఒక రకమైనటువంటి ఆ బెనెడిక్షన్ అంటే ఒక ఆశీర్వచనం ఉందా ఈ గాలిలో అనిపించింది. అంటే కృప. ఏది కూడా అక్కడ కదిలిస్తూ లేదు. అండ్ ఓన్లీ ద హై హిల్ టాప్స్ అక్కడ అంటే నథింగ్ వాస్ యెట్ స్టర్రింగ్. ఇంకా ఏది కూడా కదలికలు అవి లేవన్నమాట. అయితే ఇంకాను అంటే తర్వాత అన్నీ వస్తాయి కదా! ఆ హిల్ టాప్స్ అంటే కొండల యొక్క కొనలన్నీ కూడా చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆ రోజు యొక్క నాయిసెస్ అన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఒక లోతైన శాంతి ఆ వ్యాలీలో ఉంది. అక్కడ ఉన్నటువంటి జలపాతాలు మాత్రం ఆహ్, అంటే అవి మాత్రం కొంచెం సౌండ్ చేస్తున్నాయి, మెరుస్తున్నాయి. అక్కడ కోడి కూడా కుయ్యడం మొదలెట్టింది. అన్ని రకాల రంగులు జీవితంలో వచ్చాయనిపించింది. అంతా కూడా ఎంతో విశాలంగా, క్లియర్‌గా ఆ కొత్త గడ్డి, దాని యొక్క పెద్దగా ఉన్నటువంటి ఆ వృక్షాలు, అవేంటంటే ఆ వ్యాలీని అధిగమిస్తున్నాయన్నట్టు ఉన్నాయి. ఎంతో అబండెన్స్ అంటే గొప్ప జీవితం అంతా ఉంది. ఇప్పుడు అక్కడున్న దేవతలు ఈ వాళ్ళిచ్చినటువంటి ఆనందంగా, స్వేచ్ఛగా ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఆఫరింగ్ గ్లాడ్లీ అండ్ ఫ్రీలీ గివెన్. నౌ అంటే వాళ్ళేమేమి ఇస్తున్నారో ఆ దేవతలకి వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఆ పొలాలన్నవి చాలా రిచ్‌గా ఉన్నాయి. అంటే ఇంకా రాబోయేటటువంటి రైస్ అంటే ధాన్యానికంటే వరికి. రైస్ అంటే బియ్యం అని కదా! వరి అంటాం కదా! వరి కోసం అన్నీ కూడా బాగా ఉన్నాయి. అండ్ దేర్ వుడ్ బి నో ల్యాక్ ఆఫ్ ఫోడర్ ఫర్ ద కౌస్. ఇంకా ఆ ఆవులకేమో కొరత లేదు అవి తినడానికి. అక్కడున్న మేకలకిను. అక్కడ ఆ నూతులన్నీ నిండిపోయాయి. మ్యారేజెస్ చాలా మ్యారేజెస్ కుడ్ బి పెర్ఫార్మ్డ్ విత్ గ్లాడ్‌నెస్. అక్కడ పెళ్ళిళ్ళు అవి కూడా సంతోషంగా చేసుకోగలరు. భూమి చాలా ఎర్రగా ఉంది. ఎంతో ఆనందంగా అంతా ఆనందంతో నిండుందని చెప్తున్నారు. అంటే ఎన్నో సంవత్సరాలే వర్షం లేదు కదా! నా మనస్సు యొక్క స్థితిని నేను ఎరుకతో ఉన్నాను. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. నేను కాలేజ్‌కెళ్ళాను. అక్కడ సో కాల్డ్ చదువన్న దాన్ని రిసీవ్ చేసుకున్నాను. నేను చాలా ఎక్కువగా విస్తారంగా చదివాను. రాజకీయంగా నేను ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌కి చెందుతాను. వాళ్ళ యొక్క లిటరేచర్ సాహిత్యం అంతటితో నాకెంతో పరిచయం ఉంది. ఆ పార్టీ అన్నది ఒక సంస్థాపకతమైన ఒక మతంలాగా అయిపోయింది. అక్కడ కాలిఫోర్నియాలో అలా ఉందన్నమాట. అది అండ్ కంటిన్యూస్ టు బి విత్ ద ఎక్స్ కమ్యూనికేషన్స్. అంటే ఇంకా కూడా అలాగనే దాంతో కమ్యూనికేషన్స్ ఎక్స్ కమ్యూనికేషన్స్ అంటున్నారు. అంటే కమ్యూనికేషన్స్ లేకపోవడం అని కదా! ద థ్రెట్స్ అంటే అక్కడ భయం, ఆహ్, జడిపింపులు, అక్కడ నిస్పృహలు, ఇవన్నిటితో డీప్రైవేషన్స్ అంటే వాటిని ఇలాంటి డిప్రైవేషన్ అన్నదానికి తెలుగులో ఏంటి వసంతలత చెప్పగలవా? లేతే చూద్దాం ఒకసారి. డీప్రైవేషన్. లేకపోవడం లక్ష్మి. కొరత లేకపోవడం, డిప్రైవ్ అయిపోవడం. డిప్రైవ్ లోంచి పేదరికం
పేదరికం ఎందుకు? అదే థ్రెట్స్ అండ్ డిప్రవేషన్స్. ఒకసారి చూద్దామా, పేదరికమా లేకపోతే ఏమిటి కొరత? డిప్రైవేషన్ అంటే లేమి, లేకపోవడం అని అర్థం ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీన్స్ ఏ సిచ్యుయేషన్ వెల్త్ లేకపోవడమే ఇక్కడ, వెల్త్ లేకపోవడం. కండిషన్స్ దట్ ఆర్ యూజువల్లీ కన్సిడర్డ్ నెసెసరీ, అంటే అవసరమైనటువంటి వస్తువులు లేకపోవడం. లేకుండా ఉండడం. చూశాను, అవేవి లేకపోవడాన్ని డిప్రైవ్ అంటే అసలు అది లేకుండా ఉండడం. అలాంటి వాటి అన్నిటితోటి ఉన్నది. ఫర్ ఏ టైం, కొంతకాలం నేను చాలా ఆశలతోటి, ఎంతో ఆశయాలతోటి రాజకీయ రంగంలో పని చేశాను. ఎంతో బెటర్, అంటే మంచి ప్రపంచాన్ని తయారు చేద్దామని. కానీ ఆ గేమ్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఎంత ముందుకు వెళ్ళినా సరే, అంటే ఐ కుడ్ హ్యావ్ గాన్ అహెడ్ ఇన్ ఇట్. నేనెంతో ముందుకు వెళ్ళినా సరే, ఐ హ్యావ్ సీన్ త్రూ దట్ గేమ్ హోపింగ్ ఏ బెటర్ వరల్డ్ అని నేనెంతో ముందుకెళ్ళి ప్రయత్నించాను. చాలా కాలం కిందట అక్కడ నేనేం చూశానంటే, రియల్గా ఏ రకమైనటువంటి సంస్కరణ జరగటం లేదు. ఆ సంస్కరణ అన్నది పాలిటిక్స్ ద్వారా కానీ రాదు అని. ఈ పాలిటిక్స్, మతము అవి రెండు మిక్స్ అవ్వకూడదు. నాకేం తెలుసంటే, మనం మతాన్ని రాజకీయాల్లోకి తెస్తున్నాం, కానీ అలా చేసిన క్షణమే అది మతం అవ్వదు. అది కేవలంగా అర్ధరహితం అయిపోతుంది. భగవంతుడు మనతో మాట్లాడదు పొలిటికల్ పదజాలంలో, కానీ మన భగవంతుణ్ణి మనం పాలిటిక్స్ తోటి, ఆర్థికమైన రాజకీయమైన కండిషన్స్ తోటి మనం చెప్తున్నాం, అంటే ఆ పదాలతో వర్ణిస్తాం. నేను ఇక్కడ పాలిటిక్స్ విషయంలో మాట్లాడడానికి మీతో రాలేదు. మీరు దాన్ని డిస్కస్ చేయడానికి మీరు తిరస్కరిస్తారని మీరు తిరస్కరించడంలో చాలా రైటే మీరు. నేను ఎందుకు వచ్చానంటే, నాకు ఎన్నాళ్ల బట్టో ఒక సమస్య నన్ను తినేస్తోంది, దానికోసం మాట్లాడాలని. దట్ ఈస్ రియాలిటీ ఈటింగ్ మీ అప్, అంటే రియల్లీ ఈటింగ్, నన్నది తినేస్తున్నట్టుగా ఉంది. కిందటి సాయంత్రం మీరేం చెప్పారంటే, ఈ సామాన్యత అన్న విషయం మీద మీరు మాట్లాడారు. నేను విన్నాను, నేను దాని లోపలికి తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ మీడియోక్రిటీ అన్న పదం చాలా బలంగా నన్ను తాకింది. నా అంతటి నేను ఎప్పుడూ ఆలోచించలేదు సామాన్యంగా ఉండడం విషయంలో. నేను ఆ పదం వాడటం లేదు సోషల్గా, అంటే సాంఘికమైన పద్ధతిలో. మీరు సూచించినట్లుగా ఇది వర్గాలతో గాని, ఆర్థికమైనటువంటి భేదాలతో, వర్గ భేదాలతో దానికి ఏమీ కూడా సంబంధం లేదు, లేకపోతే పుట్టుకతో గాని. అఫ్ కోర్స్ ఈ మీడియోక్రిటీ అన్నది సంపూర్ణంగా ఈ సోషల్ డివిజన్స్ అన్నిటికీ, వీటికి అంటే పరివేష్టితంగా వీటన్నిటికీ అవతలే ఉంది. ఆ ఫీల్డ్ అంతటికీ బాహ్యంగానే ఉన్నది. ఐ సీ ఇట్ ఈజ్, అది నేను చూస్తున్నాను. మీరు కూడా చెప్పారు, ఒకవేళ నా జ్ఞాపకం సరిగ్గా జ్ఞాపకం ఉంటే, నిజమైనటువంటి మతపరమైన వ్యక్తి ఎవరు అంటే, ఆయన ఎప్పుడు విప్లవాత్మకంగా ఉంటాడు.
అటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు. నేను మనస్సు యొక్క మీడియోక్రిటీ కోసం మాట్లాడుతున్నాను. ఒక జాబ్ గాని, లేకపోతే ఒక పొజిషన్ విషయంలో కాదు. ఎవరైతే చాలా హైయెస్ట్, చాలా ఎక్కువగా ఉన్నతంగా, చాలా పవర్‌ఫుల్ పొజిషన్స్‌లో ఉంటున్నారో, ఎవరైతే చాలా అద్భుతంగా పూరితమైనటువంటి వృత్తుల్లో ఉంటారో, వాళ్ళు కూడా సామాన్యులే. నాకు అలాంటి గొప్ప గొప్ప పొజిషను, ఐ హావ్ నెయిదర్ ఎన్ ఎగ్జాల్ట్, నాకు అలాంటి పొజిషను లేదు. లేకపోతే పర్టిక్యులర్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నటువంటి వృత్తి కూడా లేదు. నా యొక్క మనస్థితి అనేది నాకు ఎరుకతో తెలుసు. అది కేవలంగా సామాన్యంగానే ఉంది. నేను పశ్చిమం, అంటే అలాగే తూర్పు దేశాల ఫిలాసఫీలో నేనొక విద్యార్థిని. నాకు ఇంకా ఎన్నిట్లోనో ఆసక్తి ఉంది. ఇవన్నీ కాక నా మనస్సు అనేది చాలా సామాన్యంగా ఉంది. వీటన్నిటిని సమన్వయపరిచేటటువంటి ఆలోచన అన్నది, అంటే సమర్థత నా దగ్గరుంది. ఇట్ ఈస్ స్టిల్ మీడియోకర్ అండ్ అన్‌క్రియేటివ్. ఇది కూడా సామాన్యమైనదే, సృజనాత్మకంగా లేదు. అయితే సార్ ప్రాబ్లమ్ ఏమిటి అని అడిగారు. నాకు నేనున్న స్థితికి నాకు చాలా సిగ్గుగా ఉంది. నాకు సంపూర్ణమైన ఈ మూర్ఖత్వంతో నేనున్నాను. నేనిప్పుడు మీకు చెప్తున్నాను వితౌట్ మై సెల్ఫ్ పిటీ. నాకు సెల్ఫ్ పిటీ ఏమీ లేక, ఎనీ సెల్ఫ్ పిటీ నేను మీకు చెప్తున్నాను. నా మీద నాకు ఏ రకమైన కారుణ్య, దయ లేకుండా. నా లోతుల్లో నేను ఇన్ని రకాలుగా నేర్చుకున్నా సరే, నేను సృజనాత్మకంగా లేను. అంటే చాలా ఆ పదంని గాని లోతుగా తీసుకుంటే నేనలా లేను. ఆ క్రియేటివిటీ అన్నది మీరేదైతే చెప్తున్నారో మొన్న, అంతకు ముందు రోజు, అది సంభవమే. కానీ దాన్ని ఏ విధంగా చేరుకోవాలి? ఇదేమైనా చాలా బ్లంట్‌గా ఉన్న ప్రశ్న అంటారా? మనం ఈ సమస్య కోసం సింపుల్‌గా మాట్లాడుకుందామా? అని కృష్ణమూర్తి గారు అంటున్నారు. మన మైండ్‌ని, హార్ట్‌ని మీడియోకర్‌గా చేస్తున్నదేది? ఎవరికైనా ఎన్‌సైక్లోపీడిక్ అంటే ఏమిటండి? అంటే డిక్షనరీ పరమైనటువంటి అర్థం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఎంతో సమర్థత ఉండొచ్చు, మొదలైనవన్నీ ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ ఆవల పైన ఉన్నటువంటి పొందడాలు, బహుమతులు ఉంటాయి. ఏదైతే మనస్సుని చాలా లోతుగా స్టూపిడ్ చేస్తోందో, మూర్ఖంగా చేస్తోంది. ఈ మనస్సనేది ఏ సమయంలోనైనా వాట్ ఇట్ హాస్ ఆల్వేస్ బీన్, ఇప్పుడున్నటువంటి స్థితి కంటే అతీతంగా ఉండగలదా? అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఇప్పుడు చూడ్డం మొదలెట్టాను. ఎంతో క్లెవర్‌గా, హౌఎవర్ క్లెవర్, ఎంత క్లెవర్‌గా అయినా, ఎంత కేపబుల్‌గా చూస్తున్నా, అది కూడా స్టూపిడ్‌గానే ఉంది. ఇట్ కెనాట్ బి మేడ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. దీన్ని ఇంకోలాగా నేను చేయలేకపోతున్నాను. అంటే తయారు అవ్వలేకపోతుంది. ఎందుకంటే అది ఏ స్థితిలో ఉందో అందులోనే ఉంటోంది. ఇది అనంతంగా, దానికి సమర్థత, అంటే రీజనింగ్ యొక్క సమర్థత ఉండొచ్చు. ఊహలకు కూడా చెయ్యగలదు. అలాగే ఏ రకమైన లెక్కలనైనా కూడా అది కాలిక్యులేషన్స్‌ని డిజైన్ చేయగలదు. కానీ అవి ఎంత అంటే గొప్పవైనా, ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. అవన్నీ అదే ఫీల్డ్‌లో ఉంటున్నాయి. నేను మీ యొక్క ప్రశ్న యొక్క గుర్తింపు, ప్రాముఖ్యతని నేను గ్రహించాను. మీరేమడుగుతున్నారంటే, ఈ మనస్సు ఏదైతే ఇలాంటి అద్భుతమైనటువంటి ఫీట్స్ అన్నీ చెయ్యగలదో, అది దాని దీని యొక్క ఇచ్ఛాశక్తిని, ప్రయత్నాన్ని అధిగమించగలదా అని మీరు అడుగుతున్నారు. అంటే
అది ఒక ప్రశ్నే అక్కడ ఉదయించే వాటిలో. ఒకవేళ ఎంత తెలివిగా, ఎంత సమర్థవంతంగా ఉన్నా మైండ్ అనేది ఎప్పుడూ మీడియోకరే. అంటే ఏంటి? సామాన్యంగానే ఉంటుంది. కెన్ ఇట్ త్రూ ఇట్స్ ఓన్ వాల్యూషన్ అంటే దాని యొక్క వృత్తి అంటే నైజం ద్వారా ఎవర్ గో బియాండ్ ఇట్ సెల్ఫ్ దానంతట అది ఎప్పుడైనా బయటికి వెళ్ళగలదా? మియర్ కండెమ్నేషన్ ఆర్ మీడియోక్రిటీ అంటే కేవలంగా దాన్ని ఖండించడం సామాన్యత విత్ ఇట్స్ వైడ్ స్కోప్ ఆఫ్ ఎక్సెన్ ఇంకా చెప్తాను ఎక్సెంట్రిసిటీస్ అంటే ఎన్నిటినో అధిగమించడాలతోటి ఎన్నెంతో విల్ ఇన్ నో వే ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ అంటే మోర్ కండెమ్నేషన్ దీన్నేమో ఖండించడం వల్ల ఈ మీడియోక్రిటీని నేను ఖండించడం వల్ల దానికి ఉన్నటువంటి విశాలమైన స్కోప్ ఆఫ్ ఎక్సెంట్రిసిటీస్ అంటే ఎంతో అది అద్భుతమైనటువంటి మాట అన్నిటి నుంచి నీవు అది ఏ విధంగానూ ఆ ఫ్యాక్ట్ని మార్చలేదు. ఆల్టర్ ద ఫ్యాక్ట్ విత్ ఇన్ నో వే అంటే అది మీడియోకర్గా ఉన్నదన్న ఫ్యాక్ట్ని మార్చలేకపోతుంది. ఎప్పుడైతే ఖండిస్తున్నామో దాంతో పాటు అన్నీ ఆగిపోతున్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్ దట్ బ్రింగ్స్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ మీడియోక్రిటీ? ఈ మీడియోక్రిటీ అనే స్థితిని ఏమిటి తెస్తుందో మనం చూడగలుగుతామా? మనకి ఇప్పుడు మనం ఈ పదం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. అందుకని దానికి స్టిక్ అవుదాం. మీడియోక్రిటీ యొక్క ఒక ఫ్యాక్టర్ అనేది ఏదో ఒకటి పొందాలి, ఒక ఫలితాన్ని, ఒక సక్సెస్ని అన్నది కాదా? ఆ అర్జీ కాదా? మనం ఏదైనా ఒక సృజనాత్మకంగా తయారవ్వాలంటే మనం ఇంకా కూడా అక్కడ విత్ ద సూపర్ఫిషియల్లీ అంటే పైన ఉన్న మ్యాటర్ తోటే సంబంధం కలిగి ఉన్నాం. ఐఎమ్ దిస్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. ఐ వాంట్ టు చేంజ్ ఇంటూ దట్ నేను అలాగ మారదలుచుకున్నాను. అందువలన నేనేమడుగుతా ఎలాగా? ఎప్పుడైతే ఈ సృజనాత్మకత అన్నది మనలోంచి స్ట్రివెన్ ఆఫ్ట్ అంటే ఏంటి బయటకి తెరలించేసేమో ఒక ఫలితం అన్నది పొందుతున్నాం. అంటే ఏదో ఒక ఫలితం పొందాలని ఈ మనస్సు అన్నది అది రెడ్యూస్ అయిపోయింది. దాని యొక్క కండిషన్కి అది పరిమితం అయిపోయింది. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తున్నారంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నేను మారదలుచుకున్నాను అలాగా ఇంకో దాంట్లోకి. అందువలన ఏ విధంగా అని నేను అడుగుతున్నాను. కానీ ఈ సృజనాత్మకత అన్నది అదేంటంటే అది దాన్ని మనం మరలించేసాం. ఒక రిజల్ట్ పొందాలని ఈ మనస్సు ఇప్పుడు పరిమితంగా ఉంది కండిషనింగ్తో. దీన్ని మనం అవగాహన చేసుకోవాలి. అంతేగాని మీడియోక్రిటీని ఏదో ఒక సంథింగ్లోకి మార్చడం కాదు. అంటే ఇప్పుడున్న మనస్థితిని మనం అవగాహన చేసుకోవాలి కానీ ఇంకొకలాగా మార్చడం కాదు అని అంటున్నారనమాట. మీ ఉద్దేశం ఏ ప్రయత్నమైనా మనస్సుతో చేసేది ఈ వాటి అనే ప్రయత్నం అంటే దాని నుంచి మార్చడానికి అది కేవలంగా దాన్ని కంటిన్యూ చేయడానికి ఇంకో రూపంలో తీసుకెళ్తోంది. అందుకే మనలో మార్పు ఏమీ ఉండటం లేదు అనేనా అని అడుగుతున్నారు. అండ్ సో దేర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. దట్ ఈస్ సో అవును కాదా అని అడిగారు. మైండ్ అన్నది దీని యొక్క ప్రజెంట్ స్థితి దాని యొక్క ప్రయత్నంతో, కోరికలతో, భయాలతో, ఆశలతో, ఆనందాలతో, బాధలతో ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది. మన మనస్థితి ఎలా ఉంది? కోరికలతో, భయాలతో, దానికి ఆశలు, ఆనందాలు, ప్రయత్నం వీటన్నిటితో బాధలు అన్నిటితో నిండుంది. అండ్ ఎనీ అటెంప్ట్ ఏ ప్రయత్నమైనా అది చేసేది దాన్ని మార్చాలని ఆ స్థితిని అది కూడా అదే రకమైన డైరెక్షన్లో ఉంది. ఒక స్వల్పమైన మనస్సు ఇంకొకలాగా ట్రయింగ్ నాట్ టు బి అలా ఉండాలని ప్రయత్నించట్లేదు. అయినా కూడా అది స్వల్పమే. అంటే నేను స్వల్పంగా ఉండకూడదు అనుకుంటోంది. కానీ అది స్వల్పమైంది. తప్పనిసరిగా ఈ ప్రాబ్లం అన్నది
మన యొక్క అన్ని ప్రయత్నాలు మనస్సుతో చేసే అన్ని ప్రయత్నాలు కూడా ఆగిపోయినప్పుడు టు బీ సంథింగ్, ఏదో కొంత అవుతాను, ఇదవుతాను, అదవుతానని మానసికంగా మనం చేసే ప్రయత్నాలన్నీ ఆగినప్పుడు అప్పుడున్నటువంటి ఏ రకమైన డైరెక్షన్‌లోనైనా నేను ఇలా అవుతాను, అలా అవుతానని ఆ ప్రాబ్లమ్ ఏమిటి అంటే అన్ని ప్రయత్నాలు మనస్సుతోటి మనం ఏదో ఒక సంథింగ్ అని ఏదో ఒక డైరెక్షన్‌లో మనం చేసేదంతా కూడా ఆగడమే. ఆఫ్ కోర్స్, బట్ దిస్ డస్ నాట్ ఇంప్లై నెగేషన్. ఇందులో నెగేషన్ అనేది లేదా? ఎ స్టేట్ ఆఫ్ వ్యాక్యూటీ అంటే ఒక రకమైన శూన్యత అని అన్నారు. అంటే ఒకవేళ కేవలంగా వర్డ్స్ పదాలే వాటి యొక్క గుర్తింపును తెలుసుకోకుండా మనం వాడితే వాటిని అనుభూతి లేకుండా అంటే వాటితోటి ఏ రకమైన ఎక్స్పెరిమెంట్ చెయ్యకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఏవో ఒక రకమైన ముగింపులు అంటే ఇచ్చేసాం, ఏదో ఒక రకమైన కన్క్లూషన్స్ ఇచ్చేస్తాం. వాటికి విలువ ఏముంటుంది? మనకు అనుభవంగాని వాటితోటి ప్రయోగం ఏమీ చెయ్యకుండా పదాలనే చూసి మనం ఏదో ఒక రకమైనటువంటి చెప్పేస్తే వాటికి విలువ ఉంటుందా? అందుకని సృజనాత్మకత అన్నది అంటే మనం దాన్ని బయటకి తోలేయడం కాదు. అది నేర్చుకోవాల్సింది కాదు, ప్రాక్టీస్ చేయాల్సింది కాదు. లేకపోతే ఏ రకమైన పని ద్వారా దాన్ని తేలం. ఏ రకమైన కంపల్షన్ ద్వారా కూడా తేలం. అందులో సత్యాన్ని నేను చూస్తున్నాను. ఒకవేళ గట్టిగా నేను ఐ షల్ థింక్ అలౌడ్ అండ్ స్లోలీ వర్క్ దిస్ ఔట్ విత్ యూ. నేను దీన్ని ఆలోచించి మీతోటి నెమ్మదిగా పనిచేస్తాను. నా మనస్సు ఈ మీడియోక్రిటీ సామాన్యత కోసం సిగ్గుపడుతున్న ఈ మనస్సు ఇప్పుడు దానికి అవేర్‌నెస్, ఈ గుర్తింపు, కండెమ్నేషన్ యొక్క గుర్తింపు నాకొచ్చింది. అంటే నేను ఇది బాగోలేదు, ఇది మంచిది కాదు అన్న కండెమ్నేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ అన్నది నేను ఎరుకతో చూశాను. ఈ కండెమ్నేటరీ యాటిట్యూడ్ అంటే ఖండించేటటువంటి ఉద్దేశం అన్నది ఒక కోరిక వల్ల వచ్చింది. ఏమిటది? మారాలి. ఈ కోరిక మారాలన్న ఈ కోరిక అన్నది నా అల్పత్వం నుంచి వచ్చిందది. అందుకని మనస్సు అన్నది ఇంకా ఎలా ఉండాలో అలాగే ఉంది. ఏమాత్రం మార్పు లేకుండా. ఇది నేను అవగాహన చేసుకున్నానన్నారాయన. అయితే ఇది మారడానికి ప్రయత్నం చెయ్యకుండా ఉన్నప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి ఏమిటి? ఏదో ఒకటి అవ్వాలని అనుకోకుండా ఉన్నప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి ఏమిటి? అది అంగీకరిస్తుంది వాట్ ఇట్ ఈజ్. అది ఉన్న స్థితిని అది అంగీకరిస్తుంది. యాక్సెప్టెన్స్, అంగీకరించడంలో ఒక రకమైన యాక్సెప్ట్ చేసేవాడు ఒకడు ఉంటున్నాడు. అండ్ ఈజ్ నాట్ దిస్ యాక్సెప్టెన్స్, ఈ రకమైన అంగీకారం అన్నది ఒక రకమైన ప్రయత్నం. ఏదో ఒకటి పొందాలనో, ఇంకా అతిగా అనుభవించాలనో అన్న ప్రయత్నం ఉంది కదా! అందుకని ఒక సంఘర్షణ, ఈ ద్వైతంలో ఉన్న ఈ సంఘర్షణ అన్నది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది కూడా సేమ్ ప్రాబ్లమే. సమస్య అలాగనే ఉంటుంది. ఫర్ ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్, ఈ రకమైన సంఘర్షణ వల్లే మానసిక సామాన్యత, హృదయంలో, మనస్సులో ఈ సామాన్యత అనేది వస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ మీడియోక్రిటీ అంటే దీని నుంచి స్వేచ్ఛ అన్నది విచ్ కమ్స్ ఇన్ టు బీయింగ్ వెన్ ఆల్ కాన్ఫ్లిక్ట్ హెస్ సీజ్డ్. మొత్తం సంఘర్షణలన్నీ ఆగినప్పుడే మనకి ఈ స్థితి నుంచి స్వేచ్ఛ వస్తుంది. కానీ అంగీకారం అన్నది కేవలంగా రిజైన్ చేయడమే, అందులోంచి బయటపడడమే. అంటే రిజిగ్నేషన్ అంటే దాని నుంచి వదిలేయడం. ఆర్ హ్యాస్ దట్ వర్డ్ యాక్సెప్టెన్స్ ఎ డిఫరెంట్ మీనింగ్ టు యూ? అంగీకరించడం అన్నది ఆ రిజిగ్నేషన్ ఒకటే కదా, దానిలో మీకు ఏమైనా డిఫరెంట్ మీనింగ్ వస్తుందా అని అన్నారు. ఐ కెన్ సీ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అనడంలో ఉన్న విషయాలన్నీ నేను చూస్తున్నాను. మీరు నాకు ఒక రకమైన అంతర్దృష్టి ఇవ్వడం వల్ల. ఎందుకంటే దీని యొక్క గుర్తింపు విషయంలో
కానీ ఏది యాక్సెప్ట్ చేయకుండా, ఖండించకుండా ఉన్న మనస్సు యొక్క స్థితి ఏమిటి? ఎందుకు మీరు అలా అడుగుతారు? ఇట్ ఈస్ ఎ థింగ్ టు బి డిస్కవర్డ్. మీరే దాన్ని డిస్కవర్ చెయ్యాలి. కేవలంగా ఇంకోరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల కాదు అది. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యబడేది కాదు. మీ అంతట మీరే తెలుసుకోవాలంటున్నారు. నేనేమో ఒక ఎక్స్‌ప్లనేషను అడగటం లేదు. లేకపోతే నేనేదో ఊహాత్మకంగా ఊహించట్లేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? మనస్సుకి సంభవమేనా నిశ్చలంగా ఉండడం? ఏ రకమైన కదలిక లేకుండా, అయిన దాంట్లో ఉన్న నిశ్చలతను అది తెలుసుకోకుండా ఉండడం సంభవమేనా? ఆ ఎరుక అన్నది ఆ కాన్‌ఫ్లిక్ట్ అంటే ద్వైతంలో ఉన్న సంఘర్షణని తీసుకొస్తోంది. అంటే టు బి అవేర్ ఆఫ్ ఇట్ దానంతటిని మీరు గ్రహించడంలో కాన్‌ఫ్లిక్ట్ అంటే ఈ డ్యుయాలిటీలో ద్వైతంలో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ అన్నది మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే దాంట్లోంచి మనం వస్తోందనమాట అని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే అక్కడితో అయిపోయింది ఈ టాపిక్కు. అక్కడ ఒక్కసారి వై డు యూ ఆస్క్ సార్? ఆయన ఏమడిగారంటే, అంటే ఏ యాక్సెప్టెన్సు, కండెమ్నేషను లేకుండా ఉన్న మానసిక స్థితి ఏమిటి? మీ అంతట మీరు దాన్ని డిస్కవర్ చేయాలి గానీ, అది ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యబడేది కాదని. నేనేమి ఎక్స్‌ప్లనేషన్ ఆశించలేదు గానీ, ఊహలు గూడా నేను ఊహించట్లేదు. కానీ మనస్సుకి ఏ రకమైన చలనం లేకుండా, అది దాని యొక్క నిశ్చలతను అది తెలుసుకోకుండా ఉండడం సంభవమేనా? అయితే టు బి అవేర్ ఆఫ్ ఇట్ అది ఆ విషయం అంతటిని గ్రహించితే ఈ డ్యుయాలిటీ అంటే ద్వైతం అన్న కాన్‌ఫ్లిక్ట్ అందులోంచి ఉత్పత్తి అవుతుంది. అంటే అది తెలుసుకోవడంలోనే తెలుసుకునేవాడు ఒకడున్నాడు కదా! ఈ పాయింట్ అర్థమైందా? టు బి అవేర్ ఆఫ్ ఇట్ బ్రీడ్స్ ద కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ డ్యుయాలిటీ డస్ ఇట్ నాట్? అంటే అది డ్యుయాలిటీని తీసుకొస్తోంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం చూసేవాడొకడు, యాక్సెప్ట్ చేసేవాడొకడు ఉండాలి కదా! నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనడానికి యాక్సెప్ట్ చేసేవాడొకడున్నాడు. అంటే అక్కడేంటి? అది జరుగుతూ ఉంటుంది. నేను చేస్తున్నాను అనే ప్రయత్నంతో గాని, విల్ పవర్‌తో గాని కాదు. ఇంకొకసారి మీకు లాస్ట్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అటువంటి మనస్సు మారాలి అని ప్రయత్నం లేకుండా, ఏదో ఒకటి అవ్వాలి అని ప్రయత్నం చెయ్యనటువంటి మనస్సు యొక్క స్థితి ఏంటి? అని అంటే ఆయన ఏమన్నారంటే వాట్ ఇట్ ఈజ్ అన్న దాన్ని అది అంగీకరిస్తుంది. అంటే వెంటనే కృష్ణమూర్తి గారన్నారు అంగీకరించడంలో ఒకడుంటాడు అంగీకరించేవాడు. ఈ యాక్సెప్టెన్స్ అన్నది అంటే అంగీకరించడం అన్నది కూడా ఒక రకమైన ప్రయత్నమే. ఏదో ఒకటి పొందాలని, అనుభవించాలని. అందుకనే సంఘర్షణ అంటే ద్వైతంలో ఉన్న ఈ సంఘర్షణ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అది సేమ్ ప్రాబ్లమ్. అక్కడే అది మళ్ళీ అదే ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ కాన్‌ఫ్లిక్టే ఈ మీడియోక్రిటీ ఆఫ్ మైండ్‌ని తెస్తోంది. మైండ్‌ని, హార్ట్‌ని. ఫ్రీడమ్ ఫ్రమ్ మీడియోక్రిటీ అంటే ఈ మీడియోక్రిటీ నుంచి మనం బయటపడాలంటే విచ్ కమ్స్ ఇంటు బీయింగ్ ఎప్పుడైతే సంఘర్షణ అంతా ఆగిపోతుందో అప్పుడే మనం మీడియోక్రిటీ నుంచి మనకు ఫ్రీడమ్ వస్తుంది. కానీ అంగీకరించడం అన్నది మాత్రం కేవలంగా దాంట్లోంచి రిజైన్ చేసినట్టు లెక్క. అందుకని ఆ పదం అంగీకారం అన్నది దానికి వేరే మీనింగ్ లేదా అని అడిగారు. అవునవును. నేను ఆ యాక్సెప్టెన్స్‌లో ఉన్న విషయాలన్నిటిని మీరు చెప్పాక నా ఒక ఇన్‌సైట్ తోటి నేను దాని గుర్తింపుని చూస్తున్నాను. అయితే ఏది యాక్సెప్ట్ చేయకుండా, కండెమ్ చేయకుండా ఉన్న మనస్థితి ఏమిటి? అని అడిగారు. మీరెందుకు అడుగుతారు? దాన్ని మీ అంతట మీరే డిస్కవర్ చేయాలి. అదెవరు ఎక్స్‌ప్లెయిన్ కేవలంగా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యబడేది కాదు అంటున్నారు. నేనొక ఎక్స్‌ప్లనేషన్‌ని గాని, ఊహని గాని అడగటం లేదు. కానీ ఇది సంభవమేనా మనస్సుకి స్టిల్‌గా ఉండడం, ఏ రకమైన మూవ్‌మెంట్ లేకుండా, తన యొక్క స్టిల్‌నెస్‌ని కూడా అది తెలుసుకోకుండా ఉండడం సంభవమేనా? అది అది తెలుసుకోవడం అన్నది కూడా కాన్‌ఫ్లిక్ట్. డ్యుయాలిటీ యొక్క కాన్‌ఫ్లిక్ట్‌ని తెచ్చిపెడుతోంది. అంటే తెలుసుకునేవాడు ఒకడుంటున్నాడు. అది. టు బి అవేర్ ఆఫ్ ఇట్ బ్రీడ్స్ ద కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ డ్యుయాలిటీ. అర్థమైందా? ఏమైనా ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి.
వసంతలత నీకు ఎక్కడైనా అర్థం కాలేదా? అర్థమైంది లక్ష్మి, అర్థం అయింది. అది మీడియాక్రిటీ మీద చెప్తున్నారు. అంటే అదే మీడియాక్రిటీ అనే మీనింగ్ తో చూస్తే నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు, కానీ అతను చెప్పిన విషయం మాత్రం కొంత అర్థమైంది. అంటే మనం అంటే సామాన్యత అన్న మీనింగ్ కాకుండా ఏమీ కాకుండా ఉండడం, అలా అది అది అలా అలా తీసుకుంటే చూసుకుంటేనే అర్థం అర్థం అవుతుంది. అంటే ఆ పదం సామాన్యతకి అదర్ వేరేగా తీసుకుంటాం. యావరేజ్నెస్ అంటే నేను ఏమీ కాకుండా ఉండడం అని అర్థం. అది అలా అలా చూస్తేనే అది తీసుకుంటాం. బాగుపడుతుంది. అవును, అంటే అతను అదే చెప్తున్నారంటే ఈ వచ్చిన ఆయన ప్రశ్నించారు. అంటే ప్రశ్నించారంటే అతను తన తాలూకు మానసిక స్థితిని గురించి చెప్పుకుంటున్నారు. ఆయన అన్నారు, నేను ఈ అన్ని విషయాల్లోని చాలా పాలిటిక్స్ లోని దీంట్లో అన్నిట్లోని ప్రయత్నించేశాను, కానీ నాకు ఏమిటనిపిస్తున్నది అంటే నా మానసిక స్థితి నాకే నచ్చడం లేదు. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అతను గ్రహించింది ఏంటంటే మనుషులు మీ మైండ్ కి అత్యద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఎన్నో రకాలైన అచీవ్మెంట్స్ సూపర్ గా ఉంటుంది మైండ్. అయినా సరే దానికి ఒక రకమైనటువంటి బలహీనత ఏమిటంటే ఏదో ఒకటి ఎప్పుడూ మనం అచీవ్ చేయాలి, మార్చుకోవాలి. అంటే ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఇట్ ఈస్. దీనికంటే ఏదైనా బెటర్ స్థితి ఉంటుందా? అది అన్ని రకాల విషయాల్లో స్పిరిచువాలిటీ, రిలీజియస్, పాలిటిక్స్, ఎకనామిక్స్, అన్ని సాంఘిక అన్ని విషయాల్లోని ఆ మనస్సు అలాగే ఉంటుంటుంది. అంటే ఉన్న స్థితిని మార్చుకొని ఇంకేదైనా బెటర్ గా అంటే ఏదో ఒకటి నాకు కావాలి అనేటువంటి, ఇంకోటి ఉండాలి, ఏదో అచీవ్ చేయాలి అనే ఎఫర్ట్ ఆ మనసుకి ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అలాంటి స్థితి వల్ల కాన్ఫ్లిక్ట్ అనేది అదే అదే కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అలాంటి స్థితిలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే మధ్యలో ఆయన క్రియేటివిటీ అడిగారు, ఏమీ చెయ్యకుండా అలా ఉండడంలో శూన్యం లేదా అని అడిగారు. అంటే ఆ ప్రశ్నించేతను వ్యాక్యూటీ లేదా? అందులో శూన్యత ఉంది కదా. కానీ అంటే ఆయన అనేది నేను క్రియేటివిటీ గురించి చూశాను. క్రియేటివిటీ అనేది నాకు క్రియేటివ్ గా ఉండాలి అనిపిస్తున్నది. ఎందుకంటే క్రియేటివిటీ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. దాంట్లో ఒక రకమైన ఆనందం ఉంటుంది. అలాంటి క్రియేటివ్ గా ఉండాలి మైండ్ అంటే అతను క్రియేటివ్ గా ఉండాలి అనేటువంటి కోరికనే ఆ క్రియేటివిటీని చంపేస్తున్నది. ఆ క్రియేటివిటీ అంటే అర్థం క్రియేటివిటీ ఇస్ నాట్ సంథింగ్ టు బి స్ట్రివెన్ ఆఫ్టర్. అంటే స్ట్రైవ్ చేయడానికి ఉండని పరిస్థితి ఉండాలి. అంతేగాని నేను ఏదో చెయ్యాలి అంటే అక్కడ మైండ్ మళ్ళీ దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి దాని తాలూకా క్వాలిటీని తీసేస్తున్నది. మిగతా విషయాలకి క్రియేటివిటీకి తేడా ఏమీ లేదు. నువ్వు ఏదో డబ్బు బాగా సంపాదించాలి, సాంఘిక పరపతి సంపాదించాలి అనేటువంటి విషయానికి టు బి క్రియేటివ్, టు బి గ్రేట్ అనే దానికి తేడా ఏమీ లేదు. అది ఆయన చెప్పారు. ఆ తర్వాత అయితే ఇలాంటి ఏ స్థితిలో ఉంటుంది అంటే యాక్సెప్టెన్స్ అన్నారు. అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ఆల్సో